ఇదేం కాలం అబ్బా అస్సలు సంజైతలేదు. ఎండల ఆన పడుతుంది, ఆనల ఎండ కొడుతుంది. ఆడ ఎండ పర్లంగ్ దూరాన ఆన మోగుల మీద ఏమైతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది? వాతావరణం శాఖోళ్ళకు అర్థం కాని లెవెల్లో మారుతుందిలా. ఏహే ఎక్కడిది పొద్దుగాల ఎండ దంచుడు దంచింది. ఇక బోయాలకు చూస్తే ఒగాన కాదు, పట్నంలో పొట్టు పొట్టు పడ్డది. ఎల్బీ నగర్, మియాపూర్, ఉప్పల్, సికింద్రాబాద్, నాంపల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్, మలక్పేట, మెహదీపట్నం, పాతబస్తీ, సూరారం, హ్యాబిట్స్, కుకట్పల్లి ఏహే పట్నం అంతా తడిచింది అనుకో రాదుండ్రే. అగో ఒక్కొక్క కాడ రోడ్ల మీద వరద ఎట్లా వారుతున్నదో. సిటీలో వడితే పడ్డది కానీ పల్లెలలో పడే వరకు పంటలన్నీ ఆగం కాబట్టి చేన్లు కోసి మార్కెట్లో కొట్లు తేవట్టారు. ఇదే టైంలో ఆనలు పడే వరకు అలా మొత్తం దడుచుడే అవుతుంది. నిన్న ఆరబెట్టిన మొత్తం ఎండల సాయంత్రం నానిపోయింది. 2 సార్లు పడ్డది. 4-5 రోజులలో ఎండుతుంది. ఎండ లేదు కాబట్టి ఇక ఎండ కొట్టే వరకు కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నది. ముందే కొనుగోలు సెంటర్లు తెరిచిరు కానీ జర జప కాంటలు పెట్టుండి చాలు రైతులకు తిప్పలైతుంది. అయితే బంగాళాఖాతంలో వాయుగుండాలు పుట్టుడుతోటి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట్, వనపర్తి, గద్వాల, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో పెద్దానలు పడే కోపున్నదట. రానున్న 5 రోజులు కూడా రాష్ట్రం అంతటా కూడా ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క ఈదుడుగాలు కనుక చూసుకున్నట్లయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వీచే అవకాశం కూడా. కాబట్టి ఇది చలికాలంలో ఆనకాలం అనుకొని మసులుకొండ్రి జరా.